నమస్కారం. శ్రీబాజీకి మరియు వనపర్తి వెంకన్న గారికి. నేను రెగ్యులర్గానే ఇక్కడికి వస్తుంటాను. ప్రతి సంవత్సరం మా కుమారుని పుట్టినరోజు కానీ నేను ఇలా వస్తుండడం చూసి మా మిత్రులు వీళ్ళు కూడా ఈ మధ్య రెగ్యులర్గా ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళకు తోచిన సహాయం వాళ్ళు కూడా చేస్తున్నారు. మనకి ఇంతకుముందు ఒక సంవత్సరం క్రితం కూడా కుర్చీలు మనకు అవసరం ఉన్నాయని చెప్పి శ్రీనివాస్ గారికి ఫోన్ చేయాలని కుర్చీలు అంటే కూడా వాళ్ళ మన్మన్ బర్త్డేకు వనపర్తి వెంకన్న గారు వాళ్ళు ఒక 20 కుర్చీలు మనకు పంపించారు. తర్వాత బియ్యం కూడా పంపించారు. ఇట్లా నేను అక్కడెక్కడ నేను నా వాట్సాప్లో చూసుకుంటూ వాళ్ళు కూడా చాలామంది ఇన్స్పైర్ అయ్యి మేము ఇస్తామన్నారు. ఇప్పుడు కూడా ఈరోజు మా స్నేహితుడు మరి రమేష్ గారు వారి వివాహ వార్షికోత్సవం దాని సందర్భంగా వారికి పని ఉండి రాలేకపోయారు. వారికి సంబంధించిన 1 క్వింటల్ బియ్యం మరియు ఇప్పుడు రాబోయే ఎల్లుండి 14 నాడు అన్న వనపర్తి వెంకన్న వాళ్ళ వివాహ వార్షికోత్సవం ఉంది. వాళ్ళు కూడా 1 క్వింటల్ మన సన్న బియ్యం ఇచ్చారు. అవన్నీ ఇప్పుడు కారులో తీసుకొని వచ్చాము. ఇప్పటి వరకు శ్రీనివాస్జీ చెప్పినట్టు మనకు దేశభక్తి చాలా అవసరం. దైవభక్తి ఎంత ఉన్నా దైవభక్తి కన్నా డబుల్ మనకు దేశభక్తి కావాలి. మనము పూర్వకాలం నుంచి చూసుకుంటే కూడా ఎప్పుడు కూడా దేశభక్తికి మనకు కుదవలేదు. దేశభక్తి కుదవలేదు కాబట్టే ప్రపంచవ్యాప్తంగా మన దేశవ్యాప్తంగా కూడా ఎన్నో అద్భుతమైన కళాఖండాలు మనకు గుళ్ళు నిర్మాణం చేసేవి. శ్రీకృష్ణ దేవరాయలేమి, చోళులేమి, చంద్రగుప్తులేమి, చాలా బ్రహ్మాండమైన గుళ్ళు ఇప్పటికి కూడా చెప్పు చెదరని గుళ్ళు అద్భుతమైన శిలా సంపదతో మనకు తయారు చేసేది. ఇవన్నీ చేసినప్పుడు భక్తి భావం మెండుగా ఉంది. కానీ ఎవరో వేరే దేశం వాళ్ళు ఎడారి మతాలు వచ్చేసి మనల్ని పాలించడానికి దుర్మార్గంగా వచ్చినప్పుడు మనలో ఐక్యతాభావం లేక మన వాళ్ళే కొందరు వాళ్ళ తొత్తులుగా మారి మన దేశానికి వెన్నుపోటు పొడిచి వాళ్ళ తొత్తులుగా మారి మన దేశం రాజులకే వెన్నుపోటు పొడిచే సందర్భాలు ఉన్నాయి. ఇదంతా ఎందుకు అంటే దేశభక్తి లేక, దైవభక్తి దేశభక్తి లేక. అటువంటి దేశభక్తి ఈ మధ్య కాలంలో 10 సంవత్సరాల నుంచి అద్భుతంగా పెరుగుతూ వస్తుంది. ఆనాడు వివేకానందుడు స్వామి వివేకానంద కలలు అన్న విశ్వగురు స్థానానికి ఈరోజు మన మహానుభావులు ప్రధాని నరేంద్ర మోదీజీ గారి ఆధ్వర్యంలో విశ్వగురు స్థానానికి మనము దగ్గరలో ఉన్నాము. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 11 స్థానంలో ఉన్న మన జీడిపి మన ఈరోజు మన 3వ స్థానానికి, ప్రపంచంలో 3వ స్థానానికి, మన ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి, 3వ స్థానానికి కూడా వెళ్ళబోతున్నాం. అతి తొందరలో కూడా మనం 2వ స్థానాన్ని కూడా ఆక్రమించే స్థాయికి వెళ్ళిపోతున్నాము. కాబట్టి మీరు కూడా దేశభక్తితో ఇక్కడ చెప్పే చదువు సంస్కారాలను వంట పట్టించుకొని మీరు రేపు సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు 100 మంది దేశభక్తులు మనం తయారు చేయాలి. చేసినప్పుడు మన భారతదేశము, మన హిందూ సంస్కృతి, మన గుళ్ళు, మన బళ్ళు, మన సాంప్రదాయాలు అన్నీ కూడా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటాయి. అందులో ఏమాత్రం మనకు సందేహం లేదు. కాబట్టి మీరు కూడా వీరి ఆధ్వర్యంలో అద్భుతమైన మీకు మాస్టర్ గారు దొరికారు ఇక్కడ. వీరి ఆధ్వర్యంలో మీరందరూ కూడా దైవభక్తి ఉండాలి. దైవభక్తి కన్నా దేశభక్తితో మీరు ఇక్కడ చదువుకొని మంచి భావి భారత పౌరులుగా దేశానికి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్. జాతీయ ఇప్పుడు ఏం చేయాలి? మీరు మీ స్నేహితులు మన దేశం పైన ప్రేమ పెంచుకోవాలి. వాడు ఈ దేశంలో చదువుకుంటాడు, ఈ దేశంలో ఉద్యోగం సంపాదించుకుంటాడు, ఈ దేశంలో సకల సౌకర్యాలు అనుభవిస్తాడు. ఈ దేశాన్ని వెళ్తాం తెల్లారేస్తాం. నాకు దేశం ఏమిచ్చింది? ఎప్పుడు ఎన్నటియో పట్టుకొని మమ్మల్ని గుళ్ళెకు రానియలేదు, బళ్ళెకు రానియలేదు. ప్రతి దేశంలో ఉన్నాయి. అమెరికా తీసుకుంటే తెలుగులో నల్లలు ఉన్నాయి. ఇంగ్లాండ్ తీసుకుంటే అక్కడో రకమైన, దక్షిణాఫ్రికా తీసుకుంటే అక్కడే ఉన్నాయి. ఈ చరిత్ర లోపల తీసుకుంటే ప్రతి దేశానికి మైనస్లు ఉంటా ఉంటాయి. మనం ఏం చేయాలి? ఒకళ్ళమో 100 మందిని తయారు చేయాలి. జాతీయ భావం కలిగిన వ్యక్తులను తయారు చేయాలి. మీరు మీ స్నేహితులను తయారు చేయాలి. అర్థమైందా? మీ ఇంట్లో తయారు చేయాలి. ఇక్కడ చెప్పిన ఇక్కడనే వదిలిపెట్టద్ది. భోజన మంత్రం ఇంటికాడ కూర్చున్నా భోజన మంత్రం చెప్పే తినాలి. సంధ్యా ప్రార్థన ఇంటికాడనైనా చేయాలి. వింటున్నారు? చేయించాలి. చేస్తూ ఆచరించుకుంటూ ఆచరించే విధంగా తీర్చిదిద్దాలి. వెంకటేశ్వర